ఒక మహానుభావుడు ఉండేవాడు, ఆయన పేరు నామదేవుడు అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు. ఆ నామదేవుడు పాండురంగడు ఆయన చక్కెర పొంగల్ నైవేద్యం పెడితే తినేవాడు. ఆయనకు ఒక అహంకారం ఉండేది, గుళ్ళోకి వెళ్ళి నేను పాండురంగడికి నైవేద్యం పెడితే చక్కెర పొంగల్ తింటాడని. కాబట్టి ఆయన ఘోరా కుంభారు అనబడేటటువంటి ఒక కుమ్మరి వాడి ఇంటికి వెళ్ళారు జ్ఞానదేవులతో కలిసి. జ్ఞానదేవులు ఆయనకి జ్ఞానం కలిగించాలని తీసుకెళ్లారు. ఆ ఘోరా కుంభారుకు ఒక శక్తి ఉంది, కుండలు కాలుస్తాడు ఆయన. ఆయన చేతిలో ఉన్నటువంటి పరికరంతో అవతల వాళ్ళ తల మీద కొట్టి పచ్చికుండా కాలినకుండా చెప్పేవాడు. అంటే బాగా జ్ఞానం ఉన్నవాడా లేనివాడా? అన్నం తింటుంటే వరసలో అందరి తల మీద కొట్టి ఇది కాలినకుండా, ఇది పచ్చికుండా అంటుండేవాడు. అందరి తల మీద కొడుతూ నామదేవుల దగ్గరికి వచ్చాడు. నామదేవుల తల మీద కొట్టబోతుంటే ఆయన అన్నాడు, రోజు పాండురంగడికి చక్కెర పొంగల్ పెడతాను, నా తల మీద కూడా కొట్టడమే అన్నాడు. అంటే జ్ఞానదేవులు అన్నారు, పోన్లేవా పంక్తిలో బలవక్షం ఎందుకు కొట్టని అన్నారు. అంటే తల మీద కొట్టి ఆయన అన్నాడు, అబ్బాయి ఇది పచ్చికుండా అన్నాడు. ఆయన తెల్లబోయాడు, పాండురంగడికి చక్కెర పొంగల్ పెడతాను నేను పచ్చికుండా అని ఈయన్ని కాదు అడగడం, పాండురంగడిని అడుగుతానని పరిగెత్తాడు గుడికి. పరిగెత్తి, స్వామి నాది పచ్చికుండా, నాకు భగవంతుడి గురించి తెలియదా, నేను పెడితే చక్కెర పొంగల్ తింటావు అన్నాడు. ఆయన అన్నాడు, ఏమనుకోక కానీ నామదేవాన్ని ఇది పచ్చికుండా అన్నాడు. అదేమిటండి నేను పచ్చికుండా ఏమిటన్నాడు. నీకు పాండురంగడు అంటే ఎవరో తెలుసా? గుళ్ళో ఉన్న విగ్రహం ఒకటే పాండురంగడు, నీకు ఇంకెక్కడా పాండురంగడు తెలియడు. అసలు పాండురంగడు ఎక్కడ ఉంటాడో తెలుసుకోవాలంటే ఈ ఊరి చివర ఓ పాడుపడిపోయిన శివాలయం ఉంది. శివాలయంలో ఒక ఆయన పడుకుని ఉన్నాడు, విశోభాకేచరుడు అని. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తాడు నీకు భగవంతుడంటే అన్నాడు. గబగబా నామదేవుడు పరిగెత్తుకుంటూ గుళ్ళోకి వెళ్ళాడు. వెళ్ళి గుడి శిథిలం అయిపోయింది. ఇలా తొంగి చూశాడు. ఒక ఆయన పడుకుని శివలింగం మీద కాలెట్టుకుని కాలు మీద కాలెట్టుకు పడుకుని ఉన్నాడు. పడుకుని ఉంటే లోపలికి వెళ్ళి ఈ ధూర్తుడా నాకు జ్ఞానం చెప్పేదని వెళ్ళబోతున్నాడు. ఆయన చూసి ఎవరయా వచ్చింది అన్నాడు. లోపలికి వెళ్ళి బుద్ధి గడ్డి దీని వచ్చాను లేవయా, నీ వల్ల జ్ఞానం నేర్చుకోమన్నాడు పాండురంగడు. శివలింగం మీద కాళ్ళు ఎట్టావు, నువ్వు నాకు చెప్తావా అన్నాడు. ఫోన్ లేవయా, ఏదో తప్పైపోయింది, శివలింగం మీద కాళ్ళు ఎట్టాను, పెద్దవాణ్ణి తెలియక పెట్టాను, తీసి శివలింగం లేని చోట నువ్వు పెట్టు కాలు అన్నాడు. ఆ రెండు కాళ్ళు పట్టుకుని ఇలా తిప్పి పెట్టాడు, అక్కడ శివలింగం పుట్టింది. ఇంకో చోట పెట్టాడు, అక్కడ శివలింగం పుట్టింది. కాళ్ళు ఇటు తిప్పితే అక్కడ శివలింగాలు పుట్టింది. అప్పుడు ఆశ్చర్యపోయి, ఇదెక్కడ ప్రారంభమయ్యా, నీ కాళ్ళు ఎప్పటికి తిప్పి